ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయకుండా గ్రూప్ 1, 2, 3 ఫలితాలు ఎలా ఇస్తారని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ఆగమేఘాల మీద ఉద్యోగాల భర్తీకి రేవంత్ రెడ్డి ఎందుకు రంగం సిద్ధం చేస్తున్నాడని నిలదీశారు. తీవ్రమైన మాలల ఒత్తిడితో ఫలితాలు ఇస్తున్నాడని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఉద్యోగాలను మాలలకు కట్టబెట్టే కుట్రలను ఆపేయాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. రిజర్వేషన్ల వర్గీకరణ లేకుండానే ఉద్యోగాల భర్తీ ఎలా చేస్తారు? ఇది న్యాయమేనా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా, ప్రశ్నిస్తున్నా. ఆగమేఘాల మీద ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని, ఒక వారం రోజుల్లోనే ఇన్ని డిపార్ట్మెంట్లో ఫలితాలు ప్రకటించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే విషయం నేరుగా ముఖ్యమంత్రి సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇది న్యాయం కాదని మాల స్వార్థపరుల ఒత్తిడికి తలొగ్గి మాదిగ నిరుద్యోగులకు మీరు తీరని అన్యాయం చేస్తున్నారని, ఫలితాల ప్రకటనలు ఆపకపోతే, ఫలితాలు ప్రకటించేది ఆపకపోతే మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ అగ్రహానికి గురై దాని ఫలితం అనుభవించే రోజు మీరే చూడబోతారనే విషయం గుర్తు చేస్తున్నాను. నేను తక్షణమే రేపు ప్రకటించే గ్రూప్ 1తో పాటు, ఫలితాలు ప్రకటించే గ్రూప్ 1తో పాటు ఈ నెల 19 వరకు ఎన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన పోటీ పరీక్షల ఫలితాలు ప్రకటించబోతున్నారో వాటన్నిటినీ వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.